అక్షరాల తెర ప్రతి సోమవారం భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 నుండి 9:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరాల తెర కార్యక్రమం 117వ ఎపిసోడ్కి ఇవాళ మనం ముగింపు పలకబోతున్నాం. నిజానికి ఇవాళ షెడ్యూల్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ముందు కార్యక్రమం వెనుక కార్యక్రమం ముందైంది. అయినప్పటికీ శ్రోతలందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ ఇవాళ ఈ వారం కవిత శీర్షికలో నేను ఒక కవిత మీకు వినిపించి తర్వాత ఈ కార్యక్రమానికి సైన్ ఆఫ్ అవుదాం. కవిత శీర్షిక చీకటి జాతర. అశోక్ గోని రాశారు. కాలం శూలమై గుండెలపై గుచ్చి హృదయంలోని పొరలను చీల్చి ఊపిరినంతటినీ బిగుపట్టేస్తుంది. ఒక తుఫాను మాయమవగానే మరో తుఫాను చుట్టేస్తుంది. దశలవారీగా మారి బతుకు దిశలను మార్చేస్తుంది. ఇప్పుడంతా చీకటి జాతరే. కొన్ని వెలుగురేఖలు ఆశల్ని బతికిస్తున్నా స్వార్థపు కత్తుల వేటకు అవి తెగి పడిపోతున్నాయి. కొన్ని ప్రేమ పలుకులు వినిపిస్తున్నా అవి తెగిపోయిన గొంతులైపోయాయి. కొన్ని నీటి బిందువులు తడారిపోయిన పెదవుల్ని ముద్దాడాలని ఊళ్ళూరుతున్న బలమైన గాలి తాకుళ్లకు చినుకులన్నీ నేలరాలిపోతున్నాయి. ఇప్పుడంతా మనుషుల అడవి. కొమ్మలన్నీ విరిగిపోయి మోడుబారిన వృక్షాల్లా దర్శనమిస్తుంది. కాసింత నీటి తడి కూడా అందడం లేదు. ఏమో ఈ కాలం మళ్ళీ ఎప్పుడు చిగురిస్తుందో, ఈ చీకటి జాతరలో మళ్ళీ వెలుగు పూలు ఎప్పుడు పూస్తాయో. ఆ తర్వాత కవిత దాశరథి రామారావు గారు రాశారు. శీర్షిక పారామీటర్స్. కొన్ని పదాలు పలుకు రామ్చిల్క తిన్న జాంపండులోని తీపి గింజల మెత్తదనం ఉందో లేదో వింటాను. 2 పాదాలతో 10 అడుగుల దూరం నడువు మట్టి రేణువులు సరే గిలగిలలాడకుండా ఎర్ర చీమలన్నీ తప్పించుకున్నాయో లెక్కిస్తాను. ఈ నేలని మొత్తం చూపులతో తడిమి చూడు, ఎన్ని పచ్చని పేర్లకు నీ సేద్యం వంటిందో చూడు. ముట్టి చూస్తాను. ఎన్ని బర్త్డేలు దాటి వచ్చావో చెప్పు. కుప్పపోసిన దినపత్రికల్లో పతాక శీర్షికవై మెరిశావో లేదో వెతుకుతాను. అరచేతుల్ని గట్టిగా రాసి తెరిచి చూపు. మృదువైన కలలు కన్నావో, కర్కశమైన గాథలను సృష్టించావో విషదపరుస్తాను. నిలువెత్తు దేహానికి ఏది ఇష్టమో, చినుకుల పందిరి కింద తడిసిపోవడమా, ఆకాశం దుప్పటి ముసురుకొని కుదురుకోవడమా, గుండె ధ్వనుల్లో గుర్తిస్తాను. అమ్మ గర్భాన ఉప్పు నీటిలో దోగాడినప్పటి తడి నీలో ఇంకా మిగిలి ఉందో లేదో. అమ్మ గర్భాన ఉమ్మ నీటిలో దోగాడినప్పటి తడి నీలో ఇంకా మిగిలి ఉందో లేదో తెలిసేది నీ కళ్ళలోకి గుచ్చి గుచ్చి చూసినప్పుడే. అన్నం ఉడికిందా లేదా తెలుసుకున్నట్లే మనిషిని కూడా. అన్నం ఉడికిందా లేదా తెలుసుకున్నట్టే మనిషిని కూడా. ఇంకో కవిత బంగారాజు గారు రాశారు. చాలా మంచి కవిత అండి. ముఖం లేని పుస్తకం. అంతా సవ్యంగా ఉన్నట్టే ఉంటుంది. ఏదో మూల నుంచి ఆదాటున ఆపద గాలి రేగడం మొదలవుతుంది. వాస్తవం ఒళ్ళు విరుచుకుంటున్నంతలో అబద్ధం అందంగా ముస్తాబై నిల్చుంటుంది. మాట పాట కదలిక కంటి చూపే కాదు, మనకు తెలియకుండా ఏకాంతాలు ఎదుటివారి నెట్టింట్లో తైతక్కలాడుతుంటాయి. ఫ్రెండ్ రిక్వెస్ట్ లిస్ట్లో అందరూ ఫ్రెండ్సేనా? ఒకటికి ఒక్కసారి కూడా ఆలోచించుకోనివ్వని ఆదుర్దా మన టైం లైన్లేనో టైం బేడవడానికి రంగం సిద్ధం చేస్తుంది. మెసెంజరో తలదూరి హాయిగా అని పలకరించే నేస్తం చీకట్లో ఏ హాయి గీతాలు రచిస్తుందో. కొండ అంచు మీద నిలబడి లోయన చూపిస్తూ కాలాన్ని బంధిస్తున్న క్షణం. కదిలే రైలు కిటికీకి వేలాడుతూ సరదాగా మరణాల్ని ముడ్డి గిల్లి లేపడం. పాడ మీద పీనుగుని స్టేటస్ పెట్టి ఇష్టాన్ని చెప్పమంటున్న సందర్భం. ఇలా మైకం కమ్మినట్టు
పోస్ట్ కింద వేలాడే ఒకే ఒక కామెంట్ తాలూకు సమ్మోహనం వెనుక మూమెంట్ ఏమిటో ఎవరికి తెలుసు? ఒక్క లైక్ కోసం ఒళ్ళు నగ్నమవుతున్న కాలంలో ఎక్కడ ఏ బూచి దాగి ఉందో ఏం చెప్పగలం? సూది మొడంత ఏమరుపాటును ఓరుసుకుంటూ శృతి మెత్తగా ప్రమాదం మనతో సెల్ఫీ దిగి వెళ్ళిపోవచ్చు. టోరీ శ్రోతలకి నా నమస్కారాలండి. నా పేరు శారద శివపురపు. ఈ శీర్షిక నిర్వహించే ఆనంద్ గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి, టోరీ రేడియో వారికి నా ధన్యవాదాలు. నేను చదవబోయే కవితల్లో కొన్ని నచ్చాయి, కొన్ని అచ్చవలేదు. అయితే ఇవి నేను రాసిన కవితల్లో కొన్ని నాకు నచ్చిన కవితలు. విని మీరు కూడా ఆనందిస్తారని ఆశిస్తున్నానండి. ఆమె జీవితంలో ఒకరోజు. ఈ కవిత మాతృక పత్రికలో జూన్ 17 ఇష్యూలో పబ్లిష్ అయిందండి. ఈ కవిత ఇప్పుడు చదువుతాను. శీర్షిక ఆమె జీవితంలో ఒకరోజు. తెల్లారితే చేయాల్సిన పనులు కలల్లోనూ వెంటాడుతుంటే నిద్ర చాలక బరువెక్కిన ఆమె కళ్ళల్లోనే పొద్దు పొడిచినట్లుంటుంది. చెమటతో తడిసిన ఆమె పల్చని దేహం టేబుల్ మీద పేర్చిన వంటకాల్లో ఘుమఘుమలాడుతుంది. ఇంటిళ్ళ పాదిని తృప్తిపరిచే క్రమంలో ఎన్నిసార్లు గెలిచినా ఆమె ఓడుతూనే ఉంటుంది. ఆరేసిన బట్టల్లో, కడిగిన గిన్నెల్లో, తుడిచిన నేలల్లో తన జీవితంలో లేని మెరుపులు వెతుక్కుని మురుస్తుంటుంది. ఇల్లంతా సర్వాంతర్యామిలా తిరుగుతూ పనిచేసే ఆమె అరడజన్ సార్లు మోగేదాకా ఫోన్ ఎందుకెత్తవని గద్దించిన భర్తకు చెప్పడానికి సరైన సమాధానం లేక మాస్టారి ముందు లెక్క తప్పు చేసిన పిల్లాడిలా తడబడుతుంది. అలసిన సూర్యుడు పడమటి పక్కన వాలిన 6 ఘడియలకు కూడా మర్నాడు కుటుంబానికి కావలసినవి అమర్చడంలోనే ఉంటుంది. యమధర్మరాజొచ్చిన రేపటి వంట అయ్యాక రమ్మని బతిమాలుతుంది. అలసిన దేహాన్ని పక్కపై వాల్చినప్పుడు మగని ఒంటి వేడి చల్లార్చడం కోసం ఆమె మరోసారి తనను తాను వెలిగించుకుంటుంది. వేలి కొసలతో సున్నితంగా తెరిచి అపాదమస్తకం తడిమే కలువ కనుల స్పర్శకై ఏళ్ల తరబడి వేచిన నేస్తం అలిగి అలమరలో ముడుచు కూర్చుంటుంది. తనని మీటుతూ పలికించే గమకాల పులకరింతల కోసం వేచిన మరొక నేస్తం ఈజిప్షియన్ మమ్మీలా పేటికలో భద్రంగా నిద్రపోతుంది. పెళ్లికి ముందు పుట్టిన చిత్రరాజం మాసిన గడ్డంతో గోడకి ఉరేసుకుంటుంది. రోజూ తనని వెక్కిరించే వీటి వంక చూసే తీరికే లేక చీకట్లో ఒంటరిగా నిట్టూరుస్తుంది. కొత్తగా తలలో మొలిచిన తెల్ల వెంట్రుక ఆమెను చూసి పకపక నవ్వుతుంది. శారద శివపురపు. ఈ కవిత శీర్షిక నెగిటివిటీ అండి. అనంత విశ్వాన్ని చుట్టి నీ మనసు వాకిలి ముందు తారల నగిశీల తివాసీల పరువగలను. కానీ నీకొక వాకిలుందని నువ్వు మరిచావు. కొన్ని నదీ ప్రవాహామృతాలని పట్టి తెచ్చి పొడిబారిన నీ గొంతు తడపగలను. కానీ నువ్వు నీ దాహాన్ని మరచి బతుకుతున్నావు. మిన్నుల వెలిగే 1000 చందమామల వెన్నెల వంపుకుని నీ కోసం నీ కన్నుల చల్లని వెలుగు పూలు పూయించగలను. రెప్పల చీకటి మాటున సేదదీరే నీకు వెన్నెల వేడిగా ఉంటుందంటావు. సముద్ర గర్భంలోని నిశ్చలతను, తీరంలోని అల్లరి అలలను నీ జీవన గమనంలోకి అలవోకగా మళ్లించగలను. కానీ ఎడారిలో ఒంటరి పడవ ప్రయాణం నీ జీవితం. 1000 తారల తళుకులన్నీ మూటకట్టి మిణుగురుల్లా నీ దోసిట నింపగలను. దోసిలి తెరిస్తే
బంధించిన వెలుగు ఎగిరిపోతుందని భయం నీకు. ఎగిరే చిలకల కిలకిలా రావాలన్నీ ఒడిసిపట్టి అందంగా నీ చిరునవ్వుల్లో మోగించగలను. కానీ నీ పెదవులెప్పుడూ పరుషాలకే పరిమితమయ్యాయి. అగాధంలోంచి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన అద్భుత వ్యక్తుల జీవిత రహస్య పుటలను విప్పగలను. కానీ ఈ రోజుకి నువ్వు నీ గతంలోనే బతుకున్నావు. ఈ రోజుకి నువ్వు నాకు మరణించి కనిపిస్తున్నావు. జీవిత చివరి ఘట్టపు టంచున ఉన్నావని మరుస్తున్నావు. చిగురు తొడగ మొరాయించి ఎండిన మూడై బతికేస్తున్నావు. శ్మశానం లాంటి గతంలో కాలి బూడిదైన జ్ఞాపకాలకి కొత్త ప్రాణం పోసుకుంటూ నువ్వు భవిష్యవాణిని మైమరచి వింటున్నావు. అరచేత అద్భుత జీవన మిథ్యారేఖల్నేవో గీసుకుంటున్నావు. నువ్వు ఖూనీ చేసి సంతోషపడుతున్న ప్రతి క్షణం నీ కోసం పుట్టినందుకు అజ్ఞాత శ్మశానంలో సమాధయ్యే అనామక శవంలాగా తన జ్ఞాపకంగా రాయడానికి ఒక పేరు లేక విలవిల్లాడుతోంది. ఈ ఒక్క క్షణంలో నువ్వు జీవిస్తే నీకు జన్మ జన్మల సంతోషాలను పంచి ఇచ్చే ఆ ఒక్క క్షణం నేనవుతాను. అది తెలుసుకునేందుకైనా ఈ ఒక్క క్షణంలో నువ్వు జీవించు చాలు. కవిత శీర్షిక మండే కాలం. కాలపు కన్నీటి ప్రవాహంపై ఆరిపోతూ పయనిస్తున్న జ్వలిత స్వప్నాల అవశేషంలా సెగమీదున్న బతుకు పెనంపై నిలువలేక చిందులేస్తూ ఆవిరవుతున్న నీటి చుక్కల కుతకుత ఉడుకుతున్న అన్నం కుండలో ఉండలేక బయటికి దూకే నీటిలోని బియ్యపు మెతుకుల వీడ్కోలెరగని నిష్క్రమణల నడుమ జీవన్మరణ సరిహద్దు రేఖపై చరిత్రకి పట్టని అనామక జీవుల జాంబీ అస్తిత్వాల ప్రతినిధిలా ముదురుతున్న ఎర్రని ఎండలోంచి ఒక్కొక్కటిగా కొట్టివేస్తున్న హక్కుల నీడ కోసం మాయమవుతున్న పట్టికల్లో పేరు వెతుక్కుంటున్న నిష్కామ సగటు పౌరుణ్ణి నేను. మనది అనుకున్న ప్రతి సంద్రాన్ని తిమింగలాలకి తెగనమ్ముతుంటే ఒడ్డున దిక్కులు పిక్కటిల్లేలా నినదించడానికి ఉక్కు ఊపిర్లు పోగేసుకుంటున్న చిన్ని చేపను. రాబోతున్న వర్షాకాలంలో నిషేధిత ప్రశ్నలకి నిర్వాసిత జవాబై వెచ్చని సామగ్రిని కూర్చుకునే అడవి గండుచీమల దండును. ఈ కవిత శీర్షిక చెరువు వర్ధిల్లాలి. చెరువు కళకళ్ళాడుతోంది. నీటి చప్పుళ్లతోటే తృప్తిపడి బెకబెకలాడే కప్పలతో నీరు అడుగంటిన చోట చెరువు కళకళ్ళాడుతోంది. చెరువు లేక బ్రతకలేని చేపలు బ్రతికించే చెరువు, చెరువు లేక బ్రతకలేని చేపలు బ్రతికించే చెరువు, నానా రకాల జంతువుల కాలవాలం. వాటి వింత వింత అరుపుల్లో చెరువు చుట్టూ చాలినంత సందడి. చుట్టూ జాగింగ్ ట్రాక్, పచ్చని చెట్లు, పూలతో ట్రాక్ మధ్యలో ఎక్స్పెన్సివ్ సూట్లు, స్పోర్ట్స్ షూస్లో పోటీపడే కొందరిని చూస్తూ బెకబెకలాడేందుకు అందరూ సమానులే. చుట్టూ జాగింగ్ ట్రాక్, పచ్చని చెట్లు, పూలతో ట్రాక్ మధ్యలో ఎక్స్పెన్సివ్ సూట్లు, స్పోర్ట్స్ షూస్లో పోటీపడే కొందరిని చూస్తూ బెకబెకలాడేందుకు అందరూ సమానులే. చెరువు అందం ఎల్లవేళలా కాపాడబడుతుంది. ఒడ్డున ఒకటో రెండో తెల్లగడ్డాల నల్లనక్కలు కర్పూరం సర్వరోగ నివారిణని పద్మాసనం వేసి ప్రవచనకారుల్ని అనుకరిస్తాయి. చెరువు అందం ఎల్లవేళలా కాపాడబడుతుంది. ఒడ్డున ఒకటో రెండో తెల్లగడ్డాల నల్లనక్కలు కర్పూరం సర్వరోగ నివారిణని పద్మాసనం వేసి ప్రవచనకారుల్ని అనుకరిస్తాయి. చుట్టూ చేరిన బావురు కప్పలు బెకబెకమంటూ గంతులేస్తాయి. నలుమూలల నుంచి వాలిన రంగురంగుల కొంగలు ఔరాయని తమది కాని దేశీ భాషలో
ముక్కులు సాగదీసి దరువేస్తాయి. చెరువు కొన్ని దిక్కుల్లో నింగినంటుతూ జాతి గౌరవాన్ని ఇనుమడించే విగ్రహాలు, ఆశయాలతో పనిలేని హారతులు అందుకుంటాయి. గుర్రపుడెక్క పెరగడం ఒక సాంప్రదాయం అవుతుంది. చెత్త నిండిన చోట్ల ఎత్తైన గోడలు ఇంటి గుట్టు గుప్పెట్లో దాస్తాయి. ప్రాణవాయువు కొరతుందని చేపలు కొన్ని ఒడ్డుకొచ్చి గొడవ, ఎరలేసి వరాలు పొందే జారుడుతనం అలవాటైన కొన్ని నీటిలోకి జారుకుంటాయి. ఊపిర్లుగ్గబట్టి నినాదాలిచ్చిన చేపలు కళేబరాలై ఒడ్డున తేలుతాయి. పైకి లేచిన కుడి భుజాల్లేని ఎడమ చేతులు సిద్ధాంతాల రాద్ధాంతాలని కొట్టివేయబడతాయి. చెరువులో చెత్త పట్టకున్నా రాళ్ళు వేసి రాలుగాయిలను నిలువరించే పకడ్బందీ ఏర్పాట్లుంటాయి. నోరు మెదపడానికి, కాలు కదపడానికి, నీటి మీద రాతలైనా రాయడానికి తరాల నాటి సాంప్రదాయాలుంటాయి. చెరువు పైన అలిగి మనలేని జీవాలు, ఆధారం లేక ప్రశ్నార్థకమైన జీవితాలు, మైనారిటీ తీరని మేజర్లు ఎప్పటికీ అన్ని ఆకళ్ళని జోడించిన చేతుల మధ్య దాచినప్పుడే చెరువు మీద భక్తిని ప్రకటించినట్టు నమోదవుతుంది. అన్ని ఆకళ్ళని జోడించిన చేతుల మధ్య దాచినప్పుడే చెరువు మీద భక్తిని ప్రకటించినట్టు నమోదవుతుంది. చెరువులో బ్రతికే జీవులన్నిటి కళ్ళు కప్పి తమ ముందు తరాల సర్వావసరాలకి అడ్డగోలుగా చెరువుని వాడుకునేవారు. చెరువుని సర్వకాల సర్వావస్థలందు మన సర్వాన్ని ఒడ్డి కాపాడాల్సిన బాధ్యత మనందరిదని ముందుండి భాషణలిస్తుంటే, ఎండిన డొక్కలతో పొంగిన గుండెలతో వీరతాళ్లు కట్టుకుని కప్పలు గొంతులు చించి నినదిస్తూ తమ వాళ్ళందరి భవిష్యత్తుని తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి. చెరువు అందాలు ఎల్ల కాలాలందు కాపాడబడతాయి. చెరువు మిలమిల్లాడుతూ కప్పల స్థాయి పెంచుతుంది. నిజానికి అది అందరికీ చెరువు కాదు, చాలామందికి అది ఎండమావి మాత్రమే. ఈ కవిత శీర్షిక పాపాయి. మెల్లన వీచే పిల్లగాలై నడిచొచ్చే సంబరం, వర్ణాల వసంతానికి స్వాగతాల కోయిల, చూపుల్లోనే భావాలన్నీ ఒలికిస్తూ చీటికి మాటికి గొంతు సవరించుకుని కిచకిచమనే బుల్లి పిచ్చుక, నిదుర లేచిన తక్షణమే సొట్ట నవ్వుల్ని బుగ్గలపై ధరించి అరంగేట్రానికి సిద్ధమయ్యే మెరుపు నర్తకి, లేలేత పాదాల బులిబుల్లి అడుగులతో మొదలై వడివడిగా కురిసే జడివానల అమ్మఒడిలో ఒరిగిపోయి పరిమళించే నవ్వుల పూలచెండు, నిర్లిప్తతని హత్తుకున్న నిరాసక్త సమయాల్లో క్షణాల్లో జీవం నింపి ఆహా అనిపించే జాదూగర్ని. ఈ కవిత శీర్షిక గ్రహణం పట్టిన గమనం. ఎరగక ఉప్ప సముద్రాన్ని మింగిన చీమ ఒంటరిగా కదలలేక ఎడారిలో, గతంలో ఆత్మను కోల్పోయిన దేహం 4 గోడల నడుమ జీవిత ఖైదీ. గతంలో ఆత్మను కోల్పోయిన దేహం 4 గోడల నడుమ జీవిత ఖైదీ. నిన్న రాత్రి దారి తప్పిన సూర్యుడు అగాధంలో రెక్కవిరిగిన పక్షి. నిన్న రాత్రి దారి తప్పిన సూర్యుడు అగాధంలో రెక్కవిరిగిన పక్షి. గగనం ఏలాలనుకున్న గాలిపటం దారంతో ముడిపడలేక సాగరంలో పుల్లలై తేలుతూ, నేలంతా తీరం వెతుక్కుంటూ సంద్రం
నేలంతా తీరం వెతుక్కుంటూ సంద్రం ఇప్పుడిక వెనక్కి పారడమూ చేత కాదు. ఈ కవిత శీర్షిక పాపాయి. మెల్లన వీచే పిల్లగాలై నడిచొచ్చే సంబరం, వర్ణాల వసంతానికి స్వాగతాల కోయిల, చూపుల్లోనే భావాలన్నీ ఒలికిస్తూ చీటికి మాటికి గొంతు సవరించుకుని కిచకిచమనే బుల్లి పిచ్చుక, నిదుర లేచిన తక్షణమే సొట్ట నవ్వుల్ని బుగ్గలపై ధరించి అరంగేట్రానికి సిద్ధమయ్యే మెరుపు నర్తకి, లేలేత పాదాల బులిబుల్లి అడుగులతో మొదలై వడివడిగా కురిసే జడివానల అమ్మఒడిలో ఒరిగిపోయి పరిమళించే నవ్వుల పూలచెండు, నిర్లిప్తతని హత్తుకున్న నిరాసక్త సమయాల్లో క్షణాల్లో జీవం నింపి ఆహా అనిపించే జాదూగర్ని. ఈ కవిత శీర్షిక యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర. ఈ కవిత కూడా మాతృక పత్రికలో వచ్చిందండి 2018లో. ఇప్పుడు కవిత చదువుతాను. యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర. ఇంకా అమ్మ కడుపులో ఉండగానే తొడల మధ్యకి తొంగి చూసిన స్కానింగ్ మెషీను మూడో కన్ను తెరిచిన రుద్రరూపుడై కత్తెర పాదాలతో లేత శరీరాన్ని శకలాలుగా ఛిద్రం చేసే తాండవ నృత్యం చేయిస్తుంది. అలా మొదలవకుండానే ఓ కథ చెత్త కుప్పలో వీధి కుక్కలకు ఆహారంగా చేరుతుంది. బతికి బట్ట కట్టితే స్కలించే కుక్కల ప్రపంచంలో నెలల పసికందుగానే పచ్చి కామానికి బలై తుప్పల్లో ఎర్రని ముద్దై పేపర్లో పొద్దుపొడుపు కథ అవుతుంది. మిగిలున్న మానవత్వానికి గుర్తుగా ఆ కథని హత్తుకుని కొట్లో ఓ పేపరు ఉరేసుకుంటుంది. పసితనం నుంచే మగాడిలో కామవికారాన్ని రేకెత్తించే సెక్స్ సింబల్గా ఆడతనం నలుదిక్కుల నుంచి సెక్సరే కళ్లతో రక్షణ కవచ కుండలాల్ని ఛేదించి అందాల్ని తడిమే చూపుల్ని తప్పించుకోలేక రక్షణ కవచ కుండలాల్ని ఛేదించి అందాల్ని తడిమే చూపుల్ని తప్పించుకోలేక పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుళ్ళిలా అన్యాయమవుతుంది. ఆంక్షల సంకెళ్లని సంప్రదాయ మురుగులుగా తొడుక్కుని ముందడుగుల ప్రతిబంధకాల్ని మువ్వల సవ్వడిలో వింటూ పెరుగుతుంది. ఆశల్ని ఆశయాల్ని మూడు ముళ్ల బైరానికి తాకట్టు పెడుతుంది. తన కడుపు మండుతున్న 4 కడుపులు నింపాల్సిన అన్నపూర్ణవుతుంది. ఇల్లు బడి ఆఫీసు ఎక్కడైనా ఎప్పుడైనా మత నిర్మిత కటకటాల మధ్యనే ఆమె నడకలు అడుగులు. ఈడ్చి కొడుతూ వీచే హోరుగాలి తుఫాను, డబ్బు వ్యాపారం, ముంచెత్తే జడివాన నవనాగరికత. కట్టుబాట్ల తెరచాపను ఎత్తి పట్టుకొని సంస్కృతి నావను తేల్చే మహత్తర బాధ్యత ఆమెదే. పాతివ్రత్యపు నూనెలో మునిగి తాను కాలుతూ సంస్కృతి వెలుగులు చిమ్మాల్సిన వత్తి ఆమె. అంగడి బొమ్మల ఆత్మగౌరవపు వేలం పాటలు మగాడి వికృత దౌర్బల్య మానసికతలు అంగడి బొమ్మల ఆత్మగౌరవపు వేలం పాటలు మగాడి వికృత దౌర్బల్య మానసికతలు వెరసి పూజారికి మాత్రమే ప్రవేశం ఉన్న గర్భగుడిలో బంధింపబడిన మాతల్లా సౌకుమార్యం పరదాల బురుఖాల ఉక్కపోతలో శాశ్వతంగా బంధింపబడుతుంది. వట్టిపోయిన ఆవుల్ని ఆదరించే కబేళాల్లా ఆమె పనికిరాని నాడు ఆమెకు వృద్ధాశ్రమాలు. పీల్చి వదిలేసిన తేనెపట్టు ఇక ఆమె జీవితం. కడుపు కోతలు, రక్తస్రావాలు, గర్భశోకాలు, వెన్నతోటి విద్య. ఆమె శవదహన సంస్కారానికి ఆమె మోసే చిల్లు నీటి కుండ సంస్కృతి. ఇక ఇప్పుడు ఏడ్చేవారెవరూ లేరు. ఎప్పుడున్నారని కనుక పరువపు పొందుల విందులే కోరే పురుష ప్రపంచం దృఢ నిశ్చయ నిర్భయలు కోరే స్వేచ్ఛని వక్రీకరిస్తోంది. గమనించు.
ఆచారం, వ్యవహారం, సంప్రదాయం, చట్టుబండలు ఆమె నిలబెట్టేవే కానీ ఆమెని నిలబెట్టేవి కావు. అవును, మన మతం, సంస్కృతి చాలా గొప్పవి. అందులో స్త్రీకి చోటు లేదు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూను. ఆమెకున్న రోజుల్లో ఆమె కోసం బ్రతికే రోజులెన్నో తెలుసుకోవాలి. మహిళా దినం ఒకటే కాదు, ప్రతిదినము ఆమెదేనని నిర్భయంగా చెప్పాలి. ఈ కవిత శీర్షిక ఆదర్శ దాంపత్యం. హై స్కూల్ నుండి నిన్నటి వరకు తన గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ చెప్పేసిన జెన్యూన్ హస్బెండ్ ట్రూత్ఫుల్నెస్తో మొదలైన మీ ఫస్ట్ నైట్ సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే. నిన్న 6 గజాల చీరలో చుట్టేసి తను మాత్రం అర్ధనగ్న భామల అందాలను ఆబగా చూస్తూ నాకేసిన నీ వంటకం రుచికి మెచ్చుకోలు సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే. ఆఫీస్లో అఫైర్స్ ఉన్న సుందరాంగుల్ని ఓపెన్గా ఇంటికి ఆహ్వానించినప్పుడు అవమానాలను, అనుమానాలను కొంగుతో పాటు దూపేసి చిరునవ్వులు చిందిస్తూ వారితో పరాచికాలాడిన నీ లోపలి హోస్టెస్ అద్భుత ఆతిథ్యాల సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే. 10 మందిలో నీ అభిమానాన్ని దెబ్బతీస్తూ నిన్ను చిన్నబుచ్చినప్పుడు కళ్ళలో తేలుతున్న నీటి బుడగల్ని చప్పుడు లేకుండా పేల్చేసి నీ ఎంసీపీ హస్బెండ్ ఆధిపత్యాన్ని నవ్వుతూ అంగీకరించిన నీ నటనా చాతుర్యం సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే. పండుగ ముందు రోజు రాత్రి పట్టుచీర కొనిచ్చి నిన్ను మురిపించి నీకిష్టం లేకున్నా బలవంతంగా నిన్ను మంచం మీదకి లాగినప్పుడు నువ్వేవగించుకునే పడుపుగత్త జ్ఞాపకం సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే. అత్తగారి ఆరళ్ళు, ఆడపడుచుల ఈసడింపులు, మామగారి వేధింపుల మధ్య నువ్వు నలుగుతుంటే తనకు మాత్రం అత్తగారింట గౌరవ మర్యాదల్లో లోపం ఉందని నిన్ను పుట్టింటికి పంపకపోతే ఈ జన్మకింతేనని సరిపెట్టుకున్న నీ రాజీ మనస్తత్వం సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే. ఇక వల్ల కాదని తెగింపు వచ్చిన ఒక బలహీన క్షణంలో ఎదురు చెప్పినప్పుడు నీ చెంప ఫెడేల్మనిపించిన తర్వాత అమ్మవారి బొమ్మ ముందు మోకరిల్లిన నీ పతి దైవభక్తి సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే. తన సక్సెస్లన్నిటికీ క్రెడిట్ ఇవ్వకపోయినా తన పార్టీస్కి, ఫంక్షన్స్కి నిన్ను వెంట తిప్పుకుంటూ సహధర్మచారిణిగా నీ పట్ల పబ్లిక్గా గౌరవం నటించే నీ మొగుడు కోపంలో చూపే భూతు సంస్కారం సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే. నన్ను కాదంటే పూట తిండికి గతి లేదని నీ మొగుడు ఈసడించినప్పుడల్లా స్వేచ్ఛగా బ్రతికే పక్కింటి డైవర్సీని సీక్రెట్గా అడ్మైర్ చేస్తూ నీ పట్టుచీరలు, నగలు ముందు ఆమె సాదాసీదా జీవితం వెలాతెలా అనుకునే నీ హిపోక్రసీ సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే. గృహిణిగా, తల్లిగా నీ కర్తవ్య నిర్వహణ కోసం నువ్వు చంపుకున్న నీ కళలు, నీ అభిరుచులు, పెట్రియార్కల్ ఇన్సెన్సిటివిటీస్ పుణికిపుచ్చుకున్న నీ సుపుత్రులు నీ పట్ల చూపే అవసరార్థ ప్రేమలు నిన్నొక డిపెండెంట్, సెంటిమెంటల్, ఇడియాటిక్ లూజర్గా నిలబెట్టినా ఈ సమాజం నిన్నెప్పుడూ ఒక ఆదర్శ గృహిణిగానే గౌరవిస్తుంది. అవును, నీది ఆదర్శ దాంపత్యమే. నువ్వు ఆదర్శ గృహిణివే. తెలుగువారి ఆత్మీయ వారధి. కశప అంటే కథాత్మక పద్యం. కథారచనలో ఇది నేను చేసిన కొత్త ప్రయోగం. సింగిల్ పేజీ కథ రాసి అందులోని సారాంశం కలిగిన మకుట సహిత శతక పద్యాన్ని ఎన్నుకొని కథ క్రింద పద్యాన్ని చేర్చాలి. పద్య 3వ పాదంలోని ఏదైనా ఒక పదాన్ని తీసుకొని
కథకు శీర్షికగా ఉంచాలి. ఆ పదం కథలో ఎక్కడో ఒక చోట వచ్చే విధంగా జాగ్రత్తగా రాయాలి. అలా కథకు పద్యాన్ని అనుసంధానించాలి. ఇది కశప నిర్మాణ చట్రం. ఇందులో 117 కథలున్నవి. తెలుగు శతక సాహిత్యంలో నుండి ఏ శతక పద్యాన్నైనా తీసుకోవచ్చు. కథ సామాజిక సమస్యల్ని ప్రతిబింబించాలి. కథలో 2 పాత్రలు మాత్రమే ఉండాలి. 1 కథకుడు, 2 బుంగి. ఈ ఇద్దరు ప్రతి కథలో ఉంటారు. బుంగి ఒక్కో కథలో ఒక్కో రకంగా ఉంటాడు. కథను నడపడంలో అతడు కథకునికి సహాయకారిగా ఉంటాడు. కథారచన, కథా పరిశోధన, కథా విమర్శ ఇలా నేను కథాపరిధిలో కృషి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కథారచనలో కొత్త ప్రయోగం చేశాను. పాఠకులకు కథ మరియు పద్యం 2 ఒకే చోట దొరకడం వల్ల అనేకులు హర్షం వ్యక్తం చేశారు. అలాంటి వాళ్లలో ప్రముఖ తెలుగు పండితులు ఎంవిఆర్ ప్రసాద్ గారు ఒకరు. చక్కటి గాత్రశుద్ధి గల వీరు పద్యాన్ని అందంగా పాడగలరు, కథను చెప్పగలరు. ఇప్పుడు మీరు వారి గళం నుండి కశపలోని కథల్ని, పద్యాల్ని వింటారు. కశప ప్రయోగాన్ని శ్రోతలు ఆదరిస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ బివిఎన్ స్వామి. డాక్టర్ బివిఎన్ స్వామి గారు రచించిన కాశాప కథాశతక పద్యం నుండి ఒక కథ, అందుకు సంబంధించిన పద్యం. కథ పేరు పచ్చికుండ. ముందు వరుసలో కూర్చునే సాగర్ కనిపించలేదు. వరుసగా రాకపోవడం వల్ల ఎందుకు వస్తలేడని ఆరా తీసిన. తెలుగు మీడియం క్లాసులో కూర్చుంటుందని తెలిసింది. ఎందుకో తెలుసుకోవాలనిపించింది. తెలుగు మీడియం క్లాస్ టీచర్ బుంగి. అతన్ని అడిగి వివరాలు తెలుసుకోవాలనుకున్నా, కానీ మర్చిపోయినా. ఒకరోజు స్కూల్ గ్రౌండ్లో సాగర్ ఎదురైంది. నమస్తే సార్, తెలుగు మీడియంలోకి ఎందుకు మారినావు? వట్టిగానే. పాఠం అర్థం కావడం లేదా? లాంగ్వేజ్ ప్రాబ్లం అయిందా? పోవాలనిపించినే పోయినా. కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిండు. సాగర్ నాకొక ఫజిల్ అయ్యిండు. వెంటనే బుంగి వద్దకు వెళ్లి అతని గురించి అడిగిన. సాగర్కున్న బాధ్యతలు తెలిసినవి. పక్షవాతపు తండ్రి, పిස්සలేసిన తల్లి, అమాయకపు చెల్లి, వీరి బాధ్యతలు సాగర్ చూసుకోవాల్సి ఉంది. అందుకే కూలి పనులకు వెళ్తున్నాడట. పని లేని రోజు బడికి వస్తున్నాడట. ఈ విషయాలను తెలిసిన తర్వాత సాగర్ తెలుగు మీడియంకు ఎందుకు మారిండో అర్థమైంది. పచ్చికుండ లాంటి జీవితం వాణ్ణి బడి నుండి ఎప్పుడు దూరం చేస్తుందో అనిపించింది. గ్రాసమింత లేక కష్టపడుచును విద్యయేల నిలుచు వెడలుగాక, పచ్చికుండ నీరు పట్టినా నిలుచునా విశ్వదాభిరామ వినురవేమ. కాశాప కథాశతక పద్యం నుండి మరొక కథ. కథ పేరు బంగారు. దానికి సంబంధించిన వేమన పద్యం ఉంటుంది. ఆడంబరాలు అనివార్యమైన స్థితికి చేరుకున్నాయి. భుంగి బాధగా అన్నాడు. సెలబ్రిటీ కల్చర్ తప్పనిసరైన తొంత అయింది అన్నాను. మా పెద్దబాబు కొడుక్కి బిడ్డ పుట్టింది. పుట్టినరోజు నుండి 21వ రోజు వరకు జరిగిన తతంగా నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అంటూ పాప ఫంక్షన్ విశేషాలు చెప్పడం మొదలుపెట్టిండు. నామకరణ రోజు పట్టు వస్త్రాలు, బంగారు నగలతో 5 స్టార్ హోటల్కు అందరూ బయలుదేరారు. పాప తండ్రికి పుత్రి బొమ్మ అయింది. ఏసీ చల్లదనాన్ని స్రవిస్తుంది. మనుషులు కాంతులు ఈనుతున్నారు. పగలు రాత్రి కాని వాతావరణం ఏర్పడింది. పలకరింపుల్లో అంచనాలు బయటపడుతున్నాయి. ఖరీదైన స్థితి పాపను ఉక్కిరి బిక్కిరి చేసింది. గిఫ్టుల గోల, పెద్దల హేళలతో పాప ఏడుపు అందుకున్నాయి. తల్లి చేతుల్లో నుండి తండ్రి చేతుల్లోకి మారింది. డిన్నర్ మొదలైంది. బఫ్ సిస్టంలో పారవేయగలిగినంత పెట్టుకుని తినగలిగినంత తింటున్నారు. తల్లి నవ్వుతూ అందరినీ పలకరిస్తుంది.
పాప ఏడుపు ఇంకా ఆపలేదు. ఆహార పానీయాలు ఘుమఘుమలు ముక్కుపుటాలను తాకి రుచులను తెలుపుతున్నాయి. 10 రకాల పదార్థాలు జిహ్వను పరుగులు పెట్టిస్తున్నవి. పాపను ఊరడించడానికి గది నుండి బయటకు వచ్చాడతను. మందరంగా గాలి వీచింది. నక్షత్రకాంతి చల్లదనాన్నిచ్చింది. పిండి ఆరబోసినట్టున్న వెన్నెలకు పాప కనులు తెరిచింది. హాయి గొలిపే గాలిలో, సుఖాన్నిచ్చే ఒడిలో పాప కేరింతలు కొట్టింది. పాపను చూసి ఏసీ గది విలవిలబోయింది. ప్రియములేని బిందు పిండి వంటలు చేటు, ప్రియములేని బిందు పిండి వంటలు చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, పాత్ర మెరుగనీవి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ. ప్రియమలేని విందు పిండి వంటలు చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, పాత్ర మెరుగనీవి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ. పట్టు కథ కాసేప కథా శతక పద్యం నుండి. ఇంతటి పద్యం వేమన గారు రచించింది. ప్రాణి ఏదైనా తన జీవిక కోసం ప్రయత్నిస్తుంటుంది. ఒకసారి రాజీ పడినట్టుగా కనపడుతుంది, కానీ పట్టు మాత్రం వీడదు. రాజీ కూడా ప్రయత్నంలో భాగమే ఉన్నట్టుండి అన్నాడు భుంగి. ఇలాంటి ఎన్నైనా చెప్పవచ్చు, సాక్ష్యం చూపెట్టగలవా అన్నాను. నా అనుభవమే దానికి సాక్ష్యం అంటూ తాను ఎదుర్కొన్న సంఘటనను ఏకరువు పెట్టిండు. 2 రోజుల నుంచి దాగుమూతలు సాగుతున్నవి. నాకు ప్రాణికి మధ్య జరుగుతున్న ఆట అది. యాదృచ్ఛికమైనా దాని ప్రయత్నం నా కంటపడుతున్నది. రాత్రిపూట దీన్ని రాకుండా ఆపగలిగితే పొద్దున దానంతట అదే ఆగిపోతుందని నాకు తెలుసు. అలాగే జరిగింది. 2వ రోజు రాత్రిపూట ఇంట్లోకి రావడానికి మరింత ఎక్కువ ప్రయత్నం చేసింది. 2 రోజుల నుండి బయటకు వెళ్ళక ఇంట్లో ఉన్న నాకు ఈ వ్యవహారం చిరాకును కల్పించింది. దాని పట్టుదలకు ఆశ్చర్యపోయిన నేను ఆలోచనలో ఉండగానే ముందుకు చొచ్చుకు వచ్చింది. క్షణంలో మాయమైంది, అందకుండా పోయింది. ఇంట్లోకి రాలేదని మాత్రం నాకు తెలుసు. ఆట ఇప్పుడే తెగదని తెలుసు. భోజనానికి కూర్చున్నా కానీ నా మనసు దానిపైనే. ఎటుని దూరుతుందో తెలియదు. ఓ కంట కనిపెడుతూనే భోజనం అయిందనిపించిన కాస్త అలికడైంది. గోడపై కనిపించింది. కర్ర బలంగా కొట్టిన చచ్చిపడింది ఎలుక అని ముగించుండు. నాకు నవ్వాగింది కాదు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనీని బియ్య పట్టవలయు, పట్టి విడుట కన్న పడి చచ్చుటే మేలు విశ్వరాభిరామ వినురవేమ. డాక్టర్ బివిఎన్ స్వామి గారు రచించిన కాసేప కథా శతక పద్యం సంపుటిలోని అన్నదానం అనే కథ, అందుకు సంబంధించిన వేమన శతకంలోని పద్యం. ఆ రోజు కళాశాలలో కార్యక్రమాలు జోరు సాగింది. ఒకవైపు స్టేజీ కార్యక్రమం, ఇంకోవైపు భోజనాల తయారీ, మరో దిక్కు విద్యార్థుల పరీక్షల తయారీ సన్నాహాలు. వీటి మధ్య పోలీసు జాగిలంగా తిరిగిన, సందర్శకుల సౌకర్యాల కల్పనలో మునిగిన ప్రధాన వక్త ధార్మిక విషయాలు చెప్పడంలో దిట్ట అని తెలిసింది. అతని ప్రసంగం వినాలని తహతహగా ఉంది. సెమినార్ హాల్లో మతం మారణకాండ అనే విషయంపై చర్చ సాగుతుంది. బయట ఉండడం సాధ్యపడక హాల్లోకి వెళ్లి వెనుక బెంచిలో కూర్చున్నా. బుంగి ఎక్కడున్నాడో అని చూసిన, కానీ కనపడలేదు. ప్రసంగం సాగుతున్నంతసేపు 1,00,000 సందేహాలు నిద్రలేచినాయి. వ్యక్తిశీల నిర్మాణం, ధర్మాచరణ, నైతికత లాంటి భావనలు మతం చుట్టూ తిరుగుతూ దానితో ముడిపడుతూ ప్రసంగం సాగింది. ఏదో అనిశ్చితి నన్ను నిలబెట్టి బయటకు సాగనంపింది. బుంగి కోసం వెతుకుతూ వంట తయారీ వద్దకు వెళ్ళినా అక్కడ కనిపించిండు. ఉపన్యాసం ముగిసిందేమో. విద్యార్థులు, వక్తలు, సందర్శకులు అందరూ భోజనాల వైపు వస్తున్నారు. వడ్డన కార్యక్రమం మొదలైంది. అందరూ తృప్తిగా తిన్నారు. అన్నదానంలో పాల్గొన్న నాకు హాయి కలిగింది.
సర్వప్రాణులకు సహజమైన ఆకలి తీర్చడం ధర్మమే. ఒక మానవీయ ఆచరణ ఎంత హాయినిస్తుందో తెలిసింది. ఒక పద్ధతిగా జరిగే ధర్మాచరణలో ఉన్నందువల్ల ఏమో భుంగిలో అనిశ్చితి కనిపించలేదు. కారణం బోధపడింది. ఏదో పట్టుబడినట్టు అనిపించింది. ఇంచుకంత బోనమీశ్వరార్పణమన్నం పుణ్యలోకమునకు పోవునతడు, అన్నదానమునకు అధిక దానము లేదు, విశ్వదాభిరామ వినురవేమ. కాశ్యప కథాశతక పద్యం నుండి కథ కాలకింకరుడు. ఆ పదప్రయోగం కలిగిన కంచర్ల గోపన్న గారి పద్యాన్ని కూడా ఇందులో గమనించండి. వాడెంత పని చేసినాడో చూసినావా అన్నాడు భుంగి. ఎవరతను అడిగిన. యాదగిరి తమ్ముడు రాజేశం. ఏం చేసిండు వాడు? వాడు వివాహితుడు, వివాహేతర సంబంధం ఉన్నవాడు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని ప్రోత్సాహం తీసుకున్న ఉద్యోగి, ఎడమ చేత ప్రభుత్వ ఉద్యోగం, కుడి చేత వ్యాపారం చేస్తున్న ధనుడు, ఇంట్లో జీవిత భాగస్వామి, బయట వ్యాపార భాగస్వామితో కాలం పంచుకుంటున్న కాలకింకరుడు. సిటీలో ఖరీదైన లంకంత కొంపను ఆమె పేరున ప్రేమ కానుకగా రిజిస్టర్ చేసిండు. గార్డియన్ గా తన పేరు నమోదు చేసుకున్నాడు. బెటర్ హాఫ్ నుండి గార్డియన్ అవతారమెత్తిండు. గార్డియన్ నాకా నా ఆస్తిగా అనే అనుమానం ఆమెకు వచ్చింది. ఫలితంగా సంతానం మీద ఆమెకు కోరిక పెరిగింది. అతని వల్ల సంతానం కలగదని తేలింది. ఆమె పక్క చూపులు మొదలుపెట్టింది. మొగ్గలోనే పసిగట్టాడు అతను. ఎప్పటిలాగానే వీకెండ్కు నగరానికి వెళ్లారు. ఆ రాత్రి గడిచింది. తెల్లవారి మధ్యాహ్నానికల్లా అతను పోలీస్ స్టేషన్లో ఆమె చీరతో ఫ్యాన్కు ఉరేసుకుంది అని ఫిర్యాదు చేసిండు. చివరి నిమిషంలో ఆమె బంధువులు దిగారు. తిరిగి పోస్టు మార్టం చేయించారు. హత్య అని తేలింది. ఆమె చిటి మీదకి అతను జైలుకు వెళ్లారు. బంగారు లాంటి బతుకును బజారు పాలు చేసుకోవడం అంటే ఇదే కదా అంటూ నా వైపు చూసిండు భుంగి. పరధనముల్ ధరించి పరభామలనంటి పరాన్నభ్యునం మరిపమ కాని మీదనగు మోసమెరుంగదు మనసంబు దుస్తరమిది కాలకింకర గదాహతి పాల్పడనీక మమ్మునే తరిదరి చేర్చి కాచదవు దాశరథి కరుణాపయోనిధి. పరధనముల్ హరించి పరభామలనంటి పరాన్నమభిన్ మురిపమ కాని మీదనగు మోసమెరుంగదు మానసంబు దుస్తరమిది కాలకింకర గదాహతి పాల్పడనీక మమ్మునే తరిదరి చేర్చి కాచదవు దాశరథి కరుణాపయోనిధి. తెలుగువారి ఆత్మీయ వారధి